Q6 News Telugu. మీది తప్ప పీయూష్ గోయల్ గారు చెప్పింది తప్ప వానకాలంలో ఉంటుడు బియ్యం కొట్టమని నిన్న మీరు స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. పొద్దున్నే నేను దినపత్రికల్లో చదివిన. మరి నిన్నగాక మొన్న పీయూష్ గోయల్ గారు FCI ఏమో కొనమని ఉత్తరం రాసింది. అది కూడా పత్రికల్లో వచ్చింది. ఎవరిది ఒప్పు ఎవరిది తప్పు మీరే తేల్చుకోండి. ఈ అబద్ధాలు ప్రచారం చేయకండి అని చెప్పి మనం చేస్తాం. ఇవాళ తడిసిన వడ్లు కొనకపోవడానికి కారణమే బీజేపీ పార్టీ. బాయిల్డ్ రైస్ కొనమని మీరు చెప్పడం వల్ల తడిసిన వడ్లు ఇవాళ మేము కొనలేకపోతున్నాం. బాయిల్డ్ రైస్ కొనేకుంటే ఏమైతుందంటే తడిసిన వడ్లను కొని వెంటనే బాయిలర్ ఎక్కించి బియ్యం ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది కనుక ఆ తడిసిన వడ్లను కూడా కొని రైతుకు నష్టం కాకుండా గతంలో మేము చేసేవాళ్ళం. కానీ ఈ వానకాలం నుంచి మీరు అసలే కొనమని కేంద్ర ప్రభుత్వం చెప్పింది కనుక ఇవాళ తడిసిన వడ్లు కొనలేకపోతున్నాం, ఆరబెట్టాల్సి వస్తున్నది. ఇటు తుఫాన్ రావడం వల్ల మధ్యలో వర్షాలు పడడం వల్ల తేమ ఆరడం లేదు. తేమ ఆరకపోవడం కానీ అదేవిధంగా తడిసిన వడ్లు తిరిగి ఆరబెట్టడం కోసం సమయం పడుతున్నది. అక్కడక్కడ ఎక్కడైతే వర్షం లేదో, ఉదాహరణకి ఇవాళ సంగారెడ్డి జిల్లా ఉంది, పెద్దగా వర్షాలు పడలేదు. 70% ప్రొక్యూర్మెంట్ అయిపోయింది వడ్లు కొనడం. కొద్దిగా అక్కడక్కడ వర్షాలు పడ్డ చోట మరి కేంద్రం బాయిల్ రైస్ కొట్టలేదు కనుక తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టడానికి సమయం పడుతుంది కనుక తేమ శాతం తగ్గడం లేదు కనుక కొంత ఆలస్యం జరుగుతూ ఉంది. దానికి కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణం. కేంద్ర ప్రభుత్వమే చెప్పింది 17% కంటే తక్కువ తేమ ఉంటేనే కొంటాం, లేకపోతే లేనే లేదు అని చెప్పి. ఇది FCI పెట్టిన నిబంధనలు, కేంద్ర ప్రభుత్వం పెట్టిన నిబంధనలు. మీరే 17% కంటే తక్కువ తేమ ఉంటే కొనద్దనేది మీరే, మళ్ళా వడ్లు కొనాలని సెంటర్ల పొంట తిరిగేది మీరే. ఇది నోటితో నవ్వి నొసటితో ఎక్కిరిచ్చినట్టుంది బీజేపీ చేష్టలు. కేంద్రమే చెప్తుంది మేము వానకాలంలో 1 కిలో కూడా బాయిల్డ్ రైస్ కొనమని. అదే కేంద్ర మంత్రి, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి గారు కొంటము అని చెప్తాడు. అంటే ఎన్ని శుద్ధ అబద్ధాలు మాట్లాడుతుంది. దీన్ని తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు ఒక రైతు బాంధవుడు. ఇవాళ రైతుల కోసం భారతదేశంలోనే అతి ఎక్కువ బడ్జెట్ ఇస్తున్న ప్రభుత్వం ఒక్కటే ఒక ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. బడ్జెట్లో ఆ రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం. నారాయణఖేడ్ ప్రాంతం ఈరోజు ఒకప్పుడు గుక్కెడు తాగునీటి కోసం కోసపడ్డ ప్రాంతం. ఇది నులక మంచం మీద స్నానాలు చేసిన ప్రాంతం నారాయణఖేడ్ ప్రాంతం. నీళ్ల కోసం కిలోమీటర్ల కొద్దీ బిందెలు పట్టుకొని మరి అక్కా చెల్లెళ్ళు భుజాలు కాయలు కాసేటట్టు నీళ్లు మోసుకున్న ప్రాంతం నారాయణఖేడ్ ప్రాంతం. ఇగో ఇటువంటి ప్రాంతానికి వానకాలం పంట గురించి మాట్లాడే హక్కు మీకు ఉన్నదా? తడిసిన వడ్లు కొనాలని మాట్లాడే నైతికత బీజేపీకి ఉన్నదా? తడిసిన వడ్లు కొనకుండా చేసిన ఘనకార్యమే బీజేపీ. ఎందుకంటే ఇంతకుముందు బాయిల్ రైస్ తీసుకునేవాళ్ళు. వడ్లు తడిస్తే కూడా మేము ఏం చేద్దామంటే రైతు నష్టపోవద్దని కొని తీసుకుపోయి వెంటనే బాయిలర్ ఎక్కించేద్దాం. బాయిలర్ ఎక్కించి దాన్ని బాయిల్ రైస్ కింద మనం ప్రొడ్యూస్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు వానకాలం 1 కిలో కూడా బాయిల్ రైస్ తీసుకోము, మొత్తం రా రైసే ఇవ్వాలని చెప్పి అలా కేంద్ర ప్రభుత్వం నిబంధన పెట్టింది. దాంతో తడిసిన వడ్లు కొనే అవకాశం కోల్పోయింది ప్రభుత్వం. ఎందుకంటే ఈ తడిసిన వడ్లు రా రైస్ రావు. కానీ నిన్న గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు శుద్ధ అబద్ధం మాట్లాడారు. కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, నేను పొద్దున్నే నారాయణఖేడ్కి వచ్చిన కానీ పేపర్లు చూస్తా ఉంది, సాక్షి దినపత్రిక చూసిన పొద్దున్నే, అందులో స్పష్టంగా రాసింది. ఆయన ఏం మాట్లాడిన, కిషన్ రెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలు వచ్చినాయి. ఉప్పుడు బియ్యం కొంటాం, నార్మల్ బియ్యం కొంటాం, మొత్తం కొంటాం, గింజ లేకుండా కొంటాం. మరి చెప్పుని కిషన్ రెడ్డి గారు ఎన్ని కిలోలు కొంటారు చెప్పు ఉప్పుడు బియ్యం? మీ కేంద్ర ప్రభుత్వము FCI నుంచి లేఖ రాసిండ్రు, వానకాలంలో కిలో కూడా ఉప్పుడు బియ్యం కొనము అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు చెప్పినారు. FCI చెప్పింది. కానీ రాష్ట్రం నుంచి కేంద్రంలో మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు మాత్రం ఉప్పుడు బియ్యం కోటం వానకాలం అని స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి ఎవరిది తప్పు? పీయూష్ గోయల్ గారు చెప్పింది తప్ప, కిషన్ రెడ్డి గారు చెప్పింది తప్ప? ఢిల్లీలో కేంద్ర మంత్రి, ఆహార శాఖ మంత్రి ఒక మాట చెప్తారు, రాష్ట్రంలో కేంద్ర మంత్రి ఇంకో మాట చెప్తారు. ఎవరి మాట నమ్మాలి? వ్రాతపూర్వకంగా FCI నుంచి రాష్ట్రానికి లేఖ వచ్చింది. ఉప్పుడు బియ్యం కొనమన్నారు కనుకనే ఇప్పుడు మేము తడిసిన వడ్లు కొనలేకపోతున్నాం. అయ్యా కిషన్ రెడ్డి గారు, మీరు చెప్పిన మాట నిజమైతే కాగితం తీసుకురండి.
ఎన్ని కిలోల ఉప్పుడు బియ్యం కొంటారు, ఎన్ని క్వింటాలు కొంటారు, ఎన్ని మెట్రిక్ టన్నులు కొంటారు, వానకాలం ఒక లెటర్ ఇవ్వండి మాకు, మేము రెడీగా ఉన్నాం. యాసంగిలో కూడా కొనిపించింది సంతోషం, కొనమని చెప్పేది మీరే. మళ్ళీ కిషన్ రెడ్డి గారు నిన్న స్టేట్మెంట్ ఇస్తారు, ఎంతైనా కొంటామంటాడు ఉప్పుడు బియ్యం. ఎంత కొంటామో చెప్పు మరి. మీ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు కేంద్ర ప్రభుత్వ సంస్థ FCI కొనమని వాళ్ళు ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తే మీరేమో కొంటమని మాట్లాడుతున్నారు. ఎవరిని తప్పుదో పట్టిస్తున్నారు? ఎందుకు ఈ అబద్ధాలు మాట్లాడుతున్నారు? ఎందుకు రైతాంగాన్ని ఆగం చేస్తున్నారు అని చెప్పి నేను కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. స్పష్టత ఇవ్వండి కిషన్ రెడ్డి గారు. మీది తప్ప, పీయూష్ గోయల్ గారు చెప్పింది తప్ప. వానకాలంలో ఉంటుడు బియ్యం కొంటమని నిన్న మీరు స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. పొద్దున్నే నేను దినపత్రికల్లో చదివిన. మరి నిన్నగాక మొన్న పీయూష్ గోయల్. నమస్కారం. వానాకాలం వడ్ల కొనుగోలు విషయంలో కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఇవాళ రాద్ధాంతం చేస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో మొత్తం కలిపి ఎన్ని వడ్లు కొన్నారో, ఒక్క సంవత్సరంలో టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత అన్ని వడ్ల కొనుగోలు చేయడం. కాంగ్రెస్ హయాంలో ఉన్న కొనుగోలు కేంద్రాలు ఎంత, అసలు ఇవాళ టీఆర్ఎస్ హయాంలో పెట్టిన కొనుగోలు కేంద్రాలు ఎంతో ఒకసారి గుర్తు తెచ్చుకొని మాట్లాడాలని చెప్పి నేను వారిని కోరుతా ఉన్నాను. అసలు నారాయణఖేడ్ ప్రాంతంలో మార్కెట్ యార్డే లేకుండే, పత్తి కొనుగోలు కేంద్రమే ఉండకపోతుండే. ఇవాళ అటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ వానకాలం ప్రభుత్వం వడ్లు కొట్టలేదని నానా రాద్ధాంతం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉదాహరణకు ఒక సంగారెడ్డి జిల్లాలో ఇక్కడ మనం వ్యవసాయ శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా 1,40,000 మెట్రిక్ టన్నుల వడ్లు మన సంగారెడ్డి జిల్లాలో పండుతున్నాయి. వానకాలం ఇప్పటికే 1,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేయడం జరిగింది. దాదాపు 110 కోట్ల రూపాయలు రైతులకు చెల్లింపు కూడా చేయడం జరిగింది. మరి ఇప్పుడు కొంటున్నట్ట కొననట్ట? కాంగ్రెస్ నాయకుల్ని అడుగుతా ఉన్నా, బీజేపీ నాయకుల్ని అడుగుతా ఉన్నా. సంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా పండే పంట 1,40,000 మెట్రిక్ టన్నులు. ఇప్పటికే 1,00,000 మెట్రిక్ టన్నులు కొన్నాం, 110 కోట్ల రూపాయలు రైతులకు చెల్లింపు చేసాం. అంటే దీన్ని బట్టి మనం 70% పంట కొనుగోలు పూర్తయిపోయింది. అంటే ఇక మిగిలింది కేవలం 30% మాత్రమే. సంగారెడ్డి జిల్లాలో 157 కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే కొన్ని కొనుగోలు కేంద్రాలు ఇప్పటికే పంట కొనుగోలు పూర్తయి మూసివేయడం కూడా జరుగుతూ ఉంది. అంటే ఆ ప్రాంతంలో ఆ కొనుగోలు కేంద్రం పరిసర ప్రాంతాల్లో పంట మొత్తం కొనడం అయిపోయి కొనుగోలు కేంద్రాలు మూసివేయడం కూడా జరిగింది. కానీ మీరు మాట్లాడుతున్నది ఏంటి? కొంటలేరు అని. అంటే ఎన్ని జూటా మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ బీజేపీ వాళ్ళు వానకాలం పంట గురించి మాట్లాడే హక్కు మీకు ఉన్నదా? తడిసిన వడ్లు కొనాలని మాట్లాడే నైతికత బీజేపీకి. మీది తప్ప, పీయూష్ గోయల్ గారు చెప్పింది తప్ప. వానకాలంలో ఉంటుడు బియ్యం కొంటమని నిన్న మీరు స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. పొద్దున్నే నేను దినపత్రికల్లో చదివిన. మరి నిన్నగాక మొన్న పీయూష్ గోయల్ గారు FCI ఏమో కొనమని ఉత్తరం రాసింది, అది కూడా పత్రికల్లో వచ్చింది. ఎవరిది ఒప్పు ఎవరిది తప్పు మీరే తేల్చుకోండి. ఈ అబద్ధాల ప్రచారం చేయకండి అని చెప్పి మనం చేస్తాం. ఇవాళ తడిసిన వడ్లు కొనకపోవడానికి కారణమే బీజేపీ పార్టీ. బాయిల్డ్ రైస్ కొనమని మీరు చెప్పడం వల్ల తడిసిన వడ్లు ఇవాళ మేము కొనలేకపోతున్నాం. బాయిల్డ్ రైస్ కొనేటప్పుడు ఏమైతుందంటే తడిసిన వడ్లను కొని వెంటనే బాయిలర్ ఎక్కించి బియ్యం ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది కనుక ఆ తడిసిన వడ్లను కూడా కొని రైతుకు నష్టం కాకుండా గతంలో మేము చేసేవాళ్ళం. కానీ ఈ వానకాలం నుంచి మీరు అసలే కొనమని కేంద్ర ప్రభుత్వం చెప్పింది కనుక ఇలా తడిసిన వడ్లు కొనలేకపోతున్నాం, ఆరబెట్టాల్సి వస్తున్నది. ఇటు తుఫాన్ రావడం వల్ల, మధ్య మధ్యలో వర్షాలు పడడం వల్ల తేమ ఆరడం లేదు. తేమ ఆరకపోవడం కానీ, అదేవిధంగా తడిసిన వడ్లు తిరిగి ఆరబెట్టడం కోసం సమయం పడుతున్నది. అక్కడక్కడ ఎక్కడైతే వర్షం లేదో, ఉదాహరణకి ఇలా సంగారెడ్డి జిల్లా ఉంది, పెద్దగా వర్షాలు పడలేదు, 70% ప్రొక్యూర్మెంట్ అయిపోయింది వడ్లు కొనడం. కొద్ది అక్కడక్కడ వర్షాలు పడ్డ చోట
మరి కేంద్రం బాయిల్ రైస్ కొట్టలేదు కనుక, తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టడానికి సమయం పడుతుంది కనుక, తేమ శాతం తగ్గడం లేదు కనుక కొంత ఆలస్యం జరుగుతా ఉంది. దానికి కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణం. కేంద్ర ప్రభుత్వమే చెప్పింది 17% కంటే తక్కువ తేమ ఉంటేనే కొంటాం, లేకపోతే లేనే లేదు అని చెప్పి. ఇది FCI పెట్టిన నిబంధనలు, కేంద్ర ప్రభుత్వం పెట్టిన నిబంధనలు. మీరే 17% కంటే తక్కువ తేమ ఉంటే కొనద్దనేది మీరే, మళ్ళీ వడ్లు కొనాలని సెంటర్ల పంట తిరిగేది మీరే. ఇది నోటితో నవ్వి నొసటితో ఎక్కిరిచ్చినట్టుంది బీజేపీ చేష్టలు. కేంద్రమే చెప్తుంది మేము వానకాలంలో 1 కిలో కూడా బాయిల్డ్ రైస్ కొనమని. అదే కేంద్ర మంత్రి, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి గారు కొంటము అని చెప్తాడు. అంటే ఎన్ని శుద్ధ అబద్ధాలు మాట్లాడుతుంది. దీన్ని తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారు ఒక రైతు బాంధవుడు. ఇవాళ రైతుల కోసం భారతదేశంలోనే అతి ఎక్కువ బడ్జెట్ ఇస్తున్న ప్రభుత్వం ఒక్కటే ఒక ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. బడ్జెట్లో ఆ రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం. నారాయణఖేడ్ ప్రాంతం ఈరోజు ఒకప్పుడు గుక్కెడు తాగునీటి కోసం కోసపడ్డ ప్రాంతం. ఇది నులక మంచం మీద స్నానాలు చేసిన ప్రాంతం నారాయణఖేడ్ ప్రాంతం. నీళ్ల కోసం కిలోమీటర్ల కొద్దీ బిందెలు పట్టుకొని మరి అక్కా చెల్లెళ్ళు భుజాలు కాయలు కాసేటట్టు నీళ్లు మోసుకున్న ప్రాంతం నారాయణఖేడ్ ప్రాంతం. ఇగో ఇటువంటి ప్రాంతానికి Q6 News Telugu.